కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రీసెంట్గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హీరో సోదరిగా నటించిన శరణ్య ప్రదీప్ తన నటనతో ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరోకి సమానంగా ఉండే పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఫిదా సినిమాలో హీరోయిన్ అక్కగా నటించి లైమ్లైట్లోకి వచ్చిన శరణ్య ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరణ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నగ్న సన్నివేశంలో నటించడంపై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ సీన్ చేసినప్పుడు భయమేసింది, కానీ నా భర్త ఎంతో సపోర్ట్ చేశారు. సినిమాలో న్యూడ్ సీన్ గురించి డైరెక్టర్ను అడిగాను. ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు. చెప్పడం వరకు ఓకే, కానీ తీసిన తరువాత మనం చూసినట్టే ఆడియన్స్ చూడాలని లేదు. దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని భయపడ్డా. జనాలు దాన్ని వేరే విధంగా తీసుకుంటారేమో అని ఆందోళన చెందా. ఆ తరువాత నా భర్తను కూడా అడిగాను. అప్పుడాయన ఓకే, డైరెక్టర్కు ఎలా తీయాలో క్లారిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. తాను ఈ సినిమాకు సపోర్ట్ చేయకపోతే అసలు ఈ ప్రాజెక్టు ఏమయ్యేదో, డైరెక్టర్ ఆ సీన్ను తీసేవాడు కాదేమో, చివరికి ఏమయ్యేదో తెలియదుగాని మా హస్బెండ్ సపోర్ట్ చేయడం, ఆడియన్స్ కూడా వేరే విధంగా తీసుకోకపోవడం వల్లే ఈరోజు సినిమాకి మంచి రెస్పాన్సొచ్చిందని చెప్పింది. ఆ విషయంలో బాధేసింది. సినిమా రిలీజ్ ముందు వరకు ఆ సీన్ విషయంలో కొంత టెన్షన్ ఉండేది, కానీ ప్రీమియర్స్ చూసిన తరువాత ఆ టెన్షన్ నుంచి పూర్తిగా బయటకొచ్చేశా. ఎవరూ కూడా నా సీన్ని వల్గర్గా, నెగటివ్గా చూడడం జరగలేదు. దాంతో నాకు చాలా సంతోషం అనిపించింది. సో టోటల్గా నా పాత్ర విషయంలో కంప్లీట్ సాటిస్ఫై అయ్యాను. అయితే కొన్ని ఛానల్స్ ఆ సీన్ను వేరే రకంగా థంబ్నెయిల్ పెట్టి రాస్తున్నారు. నిజానికి ఆ వీడియో ఓపెన్ చేస్తే ఏముండదు, కానీ ఆ థంబ్నెయిల్ చూస్తే ఆడియన్స్కు వ్యూ మారిపోతుంది. అది కొంచెం బాధేసింది. సినిమాలో అలా చేసిందానికి కూడా బాధపడలేదు. ఆ సీన్ చూసినప్పుడు నాకే సెకండ్ థాట్ రాలేదు, కానీ మనుషులకు ఇన్ఫినిటీ థాట్స్ వచ్చేలా రాసి థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఈ డిస్కషన్ నాకు మా హస్బెండ్ మధ్య కూడా వచ్చింది. ఆయన మాత్రం అలాంటివి లైట్ తీసుకో అని చెప్పారు. దాంతో నేను కూడా లైట్ తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చింది.